హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజుకి జాబ్ అప్డేట్స్ లో చాలా మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. అందరికి యూస్ఫుల్ గా ఉంటాయండి డెఫినెట్ గా. సో అండ్ అలాగే ఈ రోజు చెప్పబోయే అప్డేట్స్ తో పాటు మీకు నిన్న పోస్ట్ చేసినటువంటి జాబ్ మేళాస్ గురించి కూడా మీకు వీడియో లాస్ట్ లో అయితే క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తానండి, కంపెనీ నేమ్స్ అవన్నీ. ఎందుకు అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టినా మీకు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, అవి మళ్ళీ రీపోస్ట్ చేస్తానండి కొంచెం క్వాలిటీ అనేది పెంచి, ఓకేనా. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. 3, 2, 1. సో ఫస్ట్ మనం రాజమండ్రి లొకేషన్ నుంచి అప్డేట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అయితే నేను డైలీ వేజెస్ వాళ్ళకి అయితే చెప్తున్నాను అనమాట. మీకు పర్ డే వచ్చి 800 అండ్ అలాగే 900 అయితే ఇస్తారండి మీకు శాలరీ అనేది, ఓకేనా. మరి మీరు శ్రీ డెల్టా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే మనకి ఈ యొక్క హెల్పర్ అండ్ అలాగే మషాన్ కింద మీకు జాబ్ రోల్ అయితే మెన్షన్ చేశారు, ఓకేనా. అండ్ మషాన్ అంటే ఏంటి అంటే తాపీ మేస్త్రి అనమాట. తాపీ మేస్త్రి పనుల కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ అప్డేట్ చాలా మంచిగానే యూటిలైజ్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖాళీగా ఉన్నారంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, ఓకే. హెల్పర్ అండ్ అలాగే తాపీ మేస్త్రి మీకు 10th ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. హెల్పర్కి అయితే మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. బట్ తాపీ మేస్త్రికి అయితే ఓన్లీ మేల్ కేటగిరీస్. వాళ్ళకి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఫీల్డ్కి సంబంధించి, ఓకేనా. అండ్ హెల్పర్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్లేదు, లేకపోయినా పర్లేదు అనమాట, ఓకే. మీకు శాలరీ వచ్చి హెల్పర్కి అయితే 800 ఇస్తారండి డేకి వచ్చి. అండ్ తాపీ మేస్త్రికి అయితే 900 ఇస్తారనమాట. మీకు ఇది లొకేషన్ అడ్రస్ తో సహా మెన్షన్ చేస్తున్నానండి, కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఫ్లాట్ నెంబర్ 101 SS8 అను రెసిడెన్సీ మోడల్ కాలనీ వియ్యాలపురం రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకా విషయం ఏంటంటే ఈ రోజు నేను వీడియో రిలీజ్ చేసినట్టు ఆఫ్టర్ 2 days తర్వాత నేను ఏవైతే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తే అవన్నీ కూడా నేను డిలీట్ చేస్తానండి, ఎందుకంటే వ్యాకెన్సీ అనేది క్లోజ్ అయిపోద్ది కాబట్టి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి హెల్పర్ అండ్ తాపీ మేస్త్రికి సంబంధించి మీకు వ్యాకెన్సీ 10 వరకు ఉన్నాయన్నమాట. హెల్పర్ కి 10, తాపీ మేస్త్రికి 10 వ్యాకెన్సీలు ఉన్నాయి. అవి కూడా లేట్ చేయకుండా వీడియో కూడా డిలే చేయకుండా పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రాగానే వీడియోస్ చూడండి. అండ్ అలాగే మీకు యూటిలైజ్ ఉంటాయి అనమాట. టైంకి మీకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ఉంటుంది, వాళ్ళ కాల్ ఆన్సర్ చేయడానికి కూడా ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ మనకి జాబ్ చూసినట్లయితే విజయ ప్రింటింగ్ వర్క్స్ లో మనకి ఫోటోషాప్ డిజైనర్ కింద మన రాజమండ్రి లొకేషన్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఈ ఫోటోషాప్ డిజైనర్ కి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు మనకి ఇంకొక బెనిఫిట్ కూడా యాడ్ చేశారు. ఏంటంటే ఎవరికైనా సరే ఫోటోషాప్ డిజైనర్ కి ఇంట్రెస్ట్ ఉంది, బట్ మీరు ఫ్రెషర్ నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ ఎక్కడ నేర్చుకోవాలో ఏంటి ఇదేం తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ లో మీకు సగం అమౌంట్ కూడా పే చేస్తారనమాట వీళ్ళే, కంపెనీ వాళ్ళే. సో చాలా మంచి అవకాశం కాబట్టి ఎవరు వదులుకోకండి, ఓకే. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మినిమం 15K ప్లస్ ఉంటుంది శాలరీ. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ బిల్ మీకు శాలరీ అనేది వేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. చెప్పాను కదండి, ఆ ఫ్రెషర్స్కి అయితే 9K ఉంటుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 20K ఉంటుంది. ఏదైనా సరే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి శాలరీ అనేది ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే మీకు బిసైడ్ కోదండ రామాలయం టెంపుల్ లక్ష్మీవారపేట నియర్ దేవి చౌక్ అనమాట. రాజమండ్రి దేవి చౌక్ తెలిసిందే కదా. సో అక్కడ అనమాట లొకేషన్ అయితే. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ మీకు వ్యాకెన్సీ 10 వ్యాకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి కంపెనీ చేసినట్లయితే ఆంధ్ర మోటార్స్ నుంచి మనకి సేల్స్ స్టాఫ్ కింద ఎవరైతే 10th ITI చేసినటువంటి మేల్ కేటగిరీస్ ఉంటారో అబ్బాయిలు ఉంటారో, సో వాళ్ళకైతే జాబ్ అయితే ఇస్తున్నారండి. మీకు 10th ITI చేసి ఉండాలి, బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 13,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే మీకు అడ్రస్ సహా మెన్షన్ చేస్తున్నాను, ఓకేనా. అండ్ మీకు 70-323 నియర్ మున్సిపల్ కార్పొరేషన్ లాలా చెరువు రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేసిన వీడియో మాత్రం డిలే చేయొద్దు, వెంటనే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి మీకు టెలికాలర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారండి. ఇది మన రాజమండ్రి అనమాట, ఓకేనా. కోటపల్లి బస్ స్టాండ్ దగ్గర అండి, ఓకేనా. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎనీ యూజీ డిగ్రీ కానీ చేసి ఉంటే సరిపోతుంది. పోస్ట్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకునే అవైలబిలిటీ కూడా వీళ్ళు మనకి మెన్షన్ చేశారు. మీకు ఏజ్ వచ్చేసి 18 to 25 years లోపే ఉండాలి, ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేశారు. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే మెన్షన్ చేశారు. మీకు శాలరీ ఎంత అంటే 11K నుంచి
15K వరకు ఉంటుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయండి. లొకేషన్ కోటిపల్లి బస్ స్టాండ్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఆఫ్టర్‌నూన్ ఈ నెంబర్‌కి. వీళ్ళేమన్నారంటే ఇంటర్వ్యూస్‌కి రావాలి అనుకుంటే మండే అయితే ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలికాలింగ్ మీద రాజమండ్రిలో జాబ్ చేయాలంటే గనక డైరెక్ట్‌గా మీరు మండే ఇంటర్వ్యూకెళ్ళాలంటే ఫస్ట్ కాల్ చేయండి. ఓకేనా? అండ్ మీకు నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇది నిడదవోలు లొకేషన్ ఇచ్చారండి. ఈ అప్డేట్ అయితే గ్లోబల్ రూట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మనకి టీచింగ్ స్టాఫ్ అండ్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళని కూడా వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. నేను అడగడం జరిగిందనమాట వీళ్ళని. నాన్ టీచింగ్ వాళ్ళు కూడా అవైలబిలిటీ ఉందండి. ఈ రోజు వస్తారా ఇంటర్వ్యూకి అని అడిగారనమాట నన్ను. బట్ నేను మీకోసం ఏదంటే అప్డేట్స్ అనేవి సెర్చ్ చేయట్లేదు. సో, ఆ విషయం చెప్పాను. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే కాల్ కాకుండా మెసేజ్ చేయండి. వెంటనే రెస్పాన్స్ అవుతున్నారనమాట. మెసేజ్ చేయడంలో వాళ్ళు పలానా రోజు రమ్మంటారు. ఆ రోజు మీరు ఇంటర్వ్యూకెళ్ళండి. టీచర్ అనే కాదండి. టీచర్ కాబట్టి నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా అవైలబిలిటీ ఉంది అక్కడ మనకి. హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ మీకు ఎనీ పీజీ చేసి ఉండాలనమాట. ఎనీ పీజీ డిగ్రీ గానీ, ఎనీ డిగ్రీ గానీ చేసి ఉండాలి. ఓకే అండి. అలాగే టీచరు, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు మనకి ఇన్‌చార్జ్ జాబ్ అప్డేట్ కూడా మెన్షన్ చేశారు ఇందులో. 15K ఉంటదండి ఇన్‌చార్జ్‌కైతే. మీకు టీచర్‌కి నుంచి 15K వరకు ఉంటది. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని ఇస్తారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది ఈ యొక్క స్కూల్‌లో. ఓకేనా? అండ్ మీకు లొకేషన్ నిడదవోలు లొకేషన్ పురుషోత్తపల్లి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ నిడదవోలులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ అయితే యూజ్ ఉంటది. అదర్ నాన్ లోకల్స్‌లో అయితే వీళ్ళు తీసుకోమని చెప్పేసి ముందే చెప్పేసాననమాట. ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ జాబ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీకర జ్యువెలర్స్ వాళ్ళైతే మనకి హెల్పర్ కింద జాబ్ అయితే మెన్షన్ చేశారండి. దీంతో పాటు ఇంకా మల్టిపుల్ రోల్స్ కూడా మెన్షన్ చేశారు. మీకు ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్స్ ఉండాలనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీకు శాలరీ అయితే 10K ఇస్తున్నారనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్‌లో అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్‌కి మీ యొక్క రెజ్యూమ్‌ని సెండ్ చేయండి. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. మెయిల్ ఐడీ కూడా మెన్షన్ చేశారు. కాల్స్ అయితే చేయొద్దన్నారు. ఎందుకంటే కంటిన్యూస్‌గా ఒకరి తర్వాత ఒకరు చేస్తారు కదా! వాళ్ళకి డిస్టర్బెన్స్ అనమాట. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే భీమవరం లొకేషన్ అండి. అడ్రస్ అయితే మీకు ఆపోజిట్ విజిట్ వెంకటరామ థియేటర్ భీమవరం. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను యాడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ జాబ్ చూసినట్లయితే మనకి ఇదే కంపెనీ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ కింద కూడా ఇస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్. కంప్యూటర్ ఆపరేటర్‌కి సంబంధించి ఎనీ యూజీ డిగ్రీ గానీ, ఎనీ పీజీ, ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీకు 10K నుంచి 15K వరకు ఇస్తారండి. అదే రిసెప్షనిస్ట్ పోస్ట్‌కి అయితే ఎనీ యూజీ, పీజీ డిగ్రీ సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఈ ఫీల్డ్‌కి సంబంధించి. అండ్ మీకు శాలరీ 12,000 నుంచి 15,000 ఇస్తారనమాట. ఓకేనా? కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి విష్ణు కార్తికేయ కమ్యూనికేషన్స్‌లో మనకి సేల్స్ ప్రమోటర్‌గా మీకు జాబ్ ఇస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్ అయితే ఇంటర్, ఎనీ యూజీ, ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు. బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. 1-2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 12,000 నుంచి 15,000 వరకు శాలరీ ఇస్తున్నారు. లొకేషన్ భీమవరం. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఐసిస్ హైజీనిక్ సర్వీసెస్ వాళ్ళైతే మనకి హౌస్ కీపింగ్ క్లీన్ వర్కర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. శాలరీ 12,000 ఉంటది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. క్లీనింగ్ వర్కర్‌కి అయితే ఓన్లీ మేల్ కేటగిరీస్ ఎలిజిబిలిటీ ఉంది. 12,000 ఇస్తారు శాలరీ. హౌస్ కీపింగ్ అయితే బోత్ ఎలిజిబిలిటీ ఉంది. మేల్ అండ్ ఫీమేల్. లొకేషన్ భీమవరం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి వాసవి సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనకి గ్రాఫిక్ డిజైనర్ కమ్ వీడియో ఎడిటర్ కింద మనకి జాబ్ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఇంటర్, ఎనీ పీజీ, ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్‌కి మాత్రమే ఈ అప్డేట్ అయితే మెన్షన్ చేశారండి. ఎలిజిబిలిటీ ఉంది. శాలరీ అనేది మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసిన వాళ్ళు ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. లొకేషన్ ఏలూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను.
నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే పీపుల్ వుడ్స్ గ్లోబల్ స్కూల్లో అయితే మనకి ఫ్రంట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ కింద మీకు జాబ్ ఇస్తున్నారు. ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ మాత్రం 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. మీకు శాలరీ అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసిన వాళ్ళు డిసైడ్ అవుతారండి. ఇది కూడా లొకేషన్ ఏలూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి చిన్ని బాలసాయి ఎయిర్ కండిషన్స్ అండ్ రిఫ్రిజిరేషన్ వర్క్స్ లో మీకు ఏసీ టెక్నీషియన్ కింద జాబ్ అయితే ఇస్తున్నారు. ఇంటర్ 10th ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. మీకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేసి 21 years నుంచి 30 years లోపు ఉండాలి. మీకు 8K నుంచి 20K. 8K ఎవరికంటే కనుక ఫ్రెషర్స్కి, 20K అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఓకేనా. అండ్ లొకేషన్ ఏలూరు అండి. అండ్ 20K అంటే ఎక్కువ ఇవ్వరా అంటే ఇస్తారండి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి శాలరీ ఎక్కువ ఇస్తారు. ఓకే. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. బీఈడీ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ మాత్రం ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలి ఇంగ్లీష్ ఫీల్డ్కి సంబంధించి. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ 10K నుంచి 15K వరకు ఉంటుంది. ఇది ఎక్కడ అంటే శ్రీ సత్తమ్మ తల్లి టెంపుల్ రోడ్, ద్వారపూడి, మండపేట, కోనసీమ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కృష్ణ చైతన్య హాస్పిటల్లో మనకి రిసెప్షనిస్ట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ ఎనీ యూజీ, ఎనీ పీజీ, ఎనీ డిగ్రీ అనమాట. ఎక్స్పీరియన్స్ 1 year ఉంటే సరిపోతుంది. జెండర్ బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు శాలరీ అయితే 15K 15,000 ఉంటుంది అనమాట. అండ్ లొకేషన్ గుంటూరు అండి. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి క్యాపిటల్ కన్సల్టింగ్ సర్వీసెస్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అలాగే టెలికాలర్ జాబ్ అయితే ఇస్తున్నారు. ఎనీ యూజీ డిగ్రీ, MBA చేసి ఉండాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే ఈ యొక్క జాబ్ అప్డేట్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. శాలరీ మీకు 10K నుంచి 20K వరకు ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. టెలికాలర్కి అయితే 10K ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 15K ఉంటుంది. లొకేషన్ గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే ఓంకార్ కంపెనీలో మనకి కంప్యూటర్ టీచర్ కింద జాబ్ ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ 10th, ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఇచ్చారు ఈ జాబ్కి. శాలరీ 8K నుంచి 12K ఉంటుంది. ఓకేనా. లొకేషన్ గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ వచ్చి వెల్డర్ కింద అయితే మనకి చేబ్రోలు గుంటూరు లొకేషన్లో అయితే అప్డేట్ ఇచ్చారండి. స్కూలింగ్ కానీ లేదా ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసినటువంటి అబ్బాయిలకి 15,000 శాలరీతో మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. బట్ ఈ వెల్డర్కి సంబంధించి 1 నుంచి 2 సంవత్సరాల లోపే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్కి. ఓకే. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి గుంటూరు స్పైనింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్కర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారు. 10th కానీ ఇంటర్ కానీ ఉండాలి క్వాలిఫికేషన్. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అబ్బాయిలైనా పర్లేదండి, అమ్మాయిలైనా పర్లేదు. ఇద్దరికి ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 20,000 ఉంటుంది. లొకేషన్ గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి మిఠాయి స్వీట్స్లో మనకి క్యాషియర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారు. ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. ఇది ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే ఈ అప్డేట్ అయితే. శాలరీ మీకు 16,000 కంటే ఎక్కువే ఉంటుంది. ఓకేనా. లొకేషన్ తాడేపల్లి, గుంటూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి శ్రీ అనుష రియల్ ఎస్టేట్స్లో మనకి ఆఫీస్ బాయ్ కింద జాబ్ అయితే ఇస్తున్నారండి. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే అనమాట. మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, మీకు శాలరీ 20K ఉంటుంది. అండ్ మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే గుంటూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఇది ఆల్రెడీ చెప్పినట్టు నియో విజన్ స్కూల్లో టీచర్ కింద ఎనీ యూజీ డిగ్రీ, బీఈడీ, ఎనీ డిగ్రీ చేసినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి జాబ్ అయితే ఇస్తున్నారు. 20K నుంచి 40K వరకు ఉంటుంది శాలరీ. మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి టీచింగ్ ఫీల్డ్లో. అండ్ గుంటూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. సో లాస్ట్లో మెన్షన్ చేస్తానని చెప్పాను కదండి జాబ్ మేళా గురించి. మనకి April 7th అయితే మన రాజమండ్రిలో జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ యొక్క జాబ్ మేళాలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి
జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. సో, ఒక తమ్ముడైతే కంటిన్యూస్‌గా సివిల్ ఇంజినీరింగ్ గురించి అడుగుతున్నారు కానీ, నాకు అప్డేట్స్ అయితే ఏమి రాక చెప్పడం లేదనమాట. సో, మనకి ఈ జాబ్ మేళాలో అయితే మెన్షన్ చేశారు ఆ యొక్క పోస్ట్ గురించి. సో, ఎవరికైతే సివిల్ ఇంజినీరింగ్, ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్ ఈ సైడ్ జాబ్స్ చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క జాబ్ మేళా చాలా మంచిగా యూజ్‌ఫుల్ ఉంటది. ఆల్రెడీ పోస్ట్ అనేది రిలీజ్ చేయడమే జరిగిందండి ఆఫ్టర్‌నూను. ఓకేనా? సో, నేను ఆ యొక్క జాబ్ మేళాకి సంబంధించి పోస్టులున్నాయి గదండీ! అది నేను స్క్రీన్ పైనయితే యాడ్ చేస్తాను. జూమ్ చేసి క్లియర్ కట్‌గా చూడండి. అట్ ది సేమ్ టైమ్ నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ వీడియో లెంగ్తీగా అయిపోద్ది కాబట్టి 1 రాజమండ్రి జాబ్ మేళా గురించి నేను టుమారో వీడియోలో మార్నింగ్ 9కి అయితే రిలీజ్ చేస్తానండి. ఓకేనా? సో, వీడియో బాగా లెంతీగా అయిపోయింది. సో, అందుకోసం అనమాట. ఐ హోప్ దిస్ మీ అందరికి నేను చెప్పినటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా యూజ్‌ఫుల్ ఉంటాయి. అండ్ అలాగే వాల్యుబుల్ కూడా ఉంటాయని అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్‌ని గనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.